రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 8 నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. మరో 5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో కొన్ని జాగాలల్లో 46, 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. తెలంగాణలో 45 డిగ్రీల టెంపరేచర్ అనేది సాధారణమైపోయింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఉష్ణోగ్రతలు తక్కువే అంటారు వెదర్ ఎక్స్పర్ట్స్. మధ్య భారతం నుంచి ఓవైపు, బంగాళాఖాతం నుంచి మరోవైపు వీస్తున్న గాలులతోనే వడగాల్పులు వస్తున్నాయంటారు అధికారులు. రాష్ట్రంలో ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఎండ పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్ నమోదవుతుంది. ఇక మండుతున్న ఎండలకు జనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. అత్యవసర పనులుంటే తప్ప ఉదయం 10 తర్వాత బయటకి పోవద్దంటారు. అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాకనే ఇంట్లోకెళ్ళి బయటికి పోవాలంటారు. చిన్నపిల్లలతోని ప్రయాణాలు చేయొద్దని అంటున్నారు. వడగాల్పులు వీస్తున్నందున బైక్లపై ఎక్కువ తిరగొద్దని చెప్తున్నారు. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగొద్దని సూచిస్తున్నారు. ఎండలోనే పనిచేసే వాళ్లకు బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉన్నందున పని వేళలు కూడా మార్చుకోవాలని చెప్తున్నారు. హైదరాబాద్లో కాకుండా మిగిలిన 30 జిల్లాలలో వడదెబ్బతోని ఇప్పటిదాకా 171 మంది చనిపోయారు. వడదెబ్బ మృతుల రిపోర్ట్ను సర్కార్కు పంపారు జిల్లాల కలెక్టర్లు. వడదెబ్బతోనే చనిపోయినరా లేదా నిర్ధారిస్తేందుకు మండలాల వారీగా 3-మెన్ కమిటీలు నియమించింది సర్కార్. కమిటీలలో స్థానిక ఎస్ఐ, సివిల్ సర్జన్, తహసీల్దార్ ఉంటారు. వీళ్ళు వడదెబ్బతోనే చనిపోయినరా లేదా అన్నది తేలుస్తారు. వడదెబ్బతో చనిపోయిన వాళ్లకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం చేస్తుంది సర్కార్. దీనిపై మరింత ముచ్చట శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పటికే 170 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. మరి సర్కార్ ఏమంటుంది దీని మీద? ఇంకొక 2 రోజులు కూడా ఎండలు ఇట్లనే కొడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం అంటే పొద్దున్న నుంచి కూడా 12 గంటల నుంచి ఇందాక 3 గంటల వరకు కూడా బయటకు వెళ్తే ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మొత్తం అగడు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా అగడు కొడుతుంది. కొత్తగూడెం కానీ నల్గొండ జిల్లాల్లో ఇప్పటికి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. సాయంత్రానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని డిగ్రీలు నమోదైందనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో ఈ వడదెబ్బకు బయటికి కూలి పని పోయేటోళ్ళు కానీ ఇతర పనులకు పోయేటోళ్ళు కానీ 171 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ 171 మందిలో ఎక్కువగా జిల్లాల్లో ఖమ్మం జిల్లాలో 56 మంది చనిపోయారు. తర్వాత నల్గొండ జిల్లాలో 25 మంది చనిపోయారు. కరీంనగర్ లో 27 మంది చనిపోయారు. ఈ 171 మంది చనిపోవడం అనేది కొంచెం బాధాకరం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకొక 2-3 రోజులు కూడా ఇట్లనే ఎండలు కొడితే కనుక కొంత పరిస్థితి అంటే ఎక్కువ మంది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్ళిన జిల్లాల నుంచి అని సర్కారు వైపు చెప్తుంది. అయితే ఈ ఎన్ఆర్జీఎస్ అంటే 100 రోజుల పని వేటలు కానీ తర్వాత మిగతా ఈ పొలంకాడికి చిలక్కాడి వేటలు కానీ వీళ్ళకు కూడా ప్రభుత్వం కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా చెప్పాలి, ఎక్కువ మంది బయటకు పోకుండా చూడాలి, ప్రాణ నష్టం జరగొద్దు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ 171 మంది చనిపోయిన వాళ్ళు నిజంగానే వడదెబ్బకు చనిపోయారా లేకపోతే ఇక వేరే ఏ కారణంతో చనిపోయారా అనేది కూడా అధికారులు లెక్కలు తీస్తారు. దీనికి ఒక కమిటీ ఉంటుంది, 3 సభ్యులతో కమిటీ ఉంటుంది. మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ, తర్వాత ఒక డాక్టర్, తహసీల్దార్, ఈ 3 కూడా ఈ 171 మందిలో వడదెబ్బతో చనిపోయారా లేదా అనేది ఈ ముగ్గురు కమిటీ తెలుస్తుంది. ఆ తర్వాతనే వీళ్ళకి కొంత ఆర్థిక సాయం చేస్తారు. అంటే 50,000 రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బులు ఇస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇప్పటి వరకు అయితే అన్ని జిల్లాల్లో అదేవిధంగా మండల అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ప్రజల్ని కూడా అప్రమత్తం చేయండి, వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వండి, కొంత అవేర్నెస్ కల్పించండి, ఎండల పోతే ఏమవుతుందో కూడా చెప్పండి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా కొంత ప్రాణోత్సవం జరుగుతుంది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువనే. ఏదైనప్పటికీ కూడా ఇంతమంది చనిపోవడం
బాధాకరం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చినాక ఇంకా మొత్తం ఎంతమంది ఈ వడదెబ్బకు చనిపోయారు అనేది ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రాధిక శ్రీనివాస్, మరి పని వేళలు మార్చాలని చెప్తారు, బయట నుంచి ఇంటికి వచ్చినాక చల్లటి నీళ్ళు తాగొద్దు, బయటకు పోయేటప్పుడు కూడా జాగ్రత్తలు, అక్కెర మీద అక్కెర ఉంటేనే పోవాలని చెప్తారు. మరి ఇక రోజు పనికి పోయేటోళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళకు ఏమైనా పని వేళలు మారుస్తురా? అదే ఇప్పటికైతే ఈ 100 రోజుల పని ఉంటుంది, NREGS పని అంటే ఇది కూలీ రోజుకు ఒక 120 నుంచి 150 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కూలీ పని దినాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే ఈ కూలీకి పోయే వాళ్ళందరినీ కూడా 7 గంటల నుంచి 10 గంటల వరకే పోయి రమ్మని చెప్తున్నారు అధికారులు. ఇక మిగతా బాయికాడికి కానీ లేదా చెలకాడు కానీ ఇక పొలాల కాడికి పోయేటోళ్ళు కూడా ఎక్కువసేపు ఎండలో ఉండదు. 12 గంటల తర్వాత 12 గంటల లోపే మీరు ఇంటికి వస్తే మంచిది అనేది ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఇక దీంతో పాటు ఇటు ఆవులు కావచ్చు లేదా మిగతా పశువులకు కూడా నీళ్లు లేకుండా ఉంచొద్దు, ఎప్పటికప్పుడు వాటికి కూడా నీళ్లు పెట్టి వాటి ప్రాణనష్టం కూడా వాటి ప్రాణాలు కూడా పోకుండా చూడాలనేది ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటివరకైతే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా సిఎస్ గతంలో కూడా రివ్యూ చేసి చెప్పారు. మొన్న ఈ మధ్య కూడా ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఫోన్ చేసి చెప్పారు, ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా చూడండి, పని వేళలను కూడా కొంచెం మార్చుకోండి, ఈ ప్రజలు కూడా వాళ్ళని అవేర్నెస్ చేయండి, స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్కి విషయాలు చెప్పండి అనేది ప్రభుత్వం కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా కొంత ప్రాణ నష్టం జరుగుతుంది, పనులు చేసుకోకుండా ఉండలేరు, ఉన్నా కానీ కొంత సేవ తీయవలసి ఉంది. 12 గంటల వరకు పని చేసుకుంటారు, మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ కొద్దిగా పని చేసుకుంటారు. ఈ మధ్యలో ఈ 12 గంటల నుంచి 4 గంటల మధ్య మాత్రం ఎండలో తిరిగితే ఖచ్చితంగా వడదెబ్బ తగ్గుతుంది. ఈ వడదెబ్బకి ఏం చేయాలో కూడా ఆరోగ్య డాక్టర్లు కూడా చెప్తున్నారు, ప్రభుత్వం అప్పటికే చెప్పింది. ఒక అవేర్నెస్ అన్ని ఇటు ఆశా వర్కర్లు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీరందరూ కూడా పబ్లిసిటీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న, ఊళ్ళలో కూడా పోస్టర్లు ఇస్తున్నారు, గ్రామ పంచాయతీ ద్వారా సర్పంచుల ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం చూసినా కానీ మరణాలు ఈ చనిపోయిన వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఈసారి మాత్రం కొంచెం 171 అనేది తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఈ నెలలో కొంత ఎండ కొన్ని చోట్ల తక్కువగా ఉంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంది. వడగాలికి మాత్రం ఇంకొక 2-3 రోజులు ఇట్లనే కొడితే కనుక ఖచ్చితంగా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే అధికారులు అన్ని జిల్లా కలెక్టర్లు కూడా కోరారు. రాధిక ఇక అన్ని జిల్లాలోకి అయితే హైదరాబాద్ గురించి చూసుకుంటే అయితే ఇక్కడ ఉరుకుల పరుగుల జీవితం పొద్దున్న సంది అయినప్పటికీ కూడా రోడ్లు ఖాళీగా కనబడుతున్నాయి చెప్పినాక, కానీ మన షిఫ్ట్లు కానీ ఇక మన సంటోళ్ళ పరిస్థితి ఏంటంటారు శ్రీనివాస్? అంటే ఇప్పటివరకు మనం చూస్తే హైదరాబాద్లో కొంత ఎండ తక్కువ ఉందని చెప్పి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఊళ్ళలోనే ఎక్కువగా ఎండ అనిపిస్తుంది, హైదరాబాద్ కొంచెం తక్కువగా ఉందనే చెప్తారు. ఎందుకంటే హైదరాబాద్ కొంతమంది ఇంపార్టెంట్ పనులను బయటకు వెళ్తారు, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి పిల్లలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు బయటకు వెళ్ళలేటువంటి పరిస్థితి స్కూళ్ళ నుంచి. తర్వాత మిగతా ఆఫీసులు పోయేటోళ్ళు కూడా 10 గంటలకు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు. మిగతా కొంతమంది మాత్రం మధ్యాహ్నం ఈ పగటిల్లి ఆ పనులున్న వాళ్ళే బయటకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత పర్లేదు హైదరాబాద్ లో, కానీ మిగతా జిల్లాల్లో మాత్రం అంటే సింగరేణి ఈ కోల్ బెల్ట్ ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కువగా ఎండ కొడుతుంది. దాదాపు 45 డిగ్రీలు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. కనుక జిల్లాల్లో ఎక్కువగా ఎండ ఉంది కాబట్టి జిల్లాధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కొంత హైదరాబాద్ లో కూడా కొన్నిసార్లు ఎక్కువ ఎండ నమోదైనా కొంత ఇక్కడ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. చాలా మందికి ఎండ తగులుతో ఏమవుతుందో తెలుసు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు కూడా మెజర్స్ తీసుకుంటారు. మాకు ఎండకపోతే వడదెబ్బ తగ్గుతుంది కాబట్టి బయటకు వెళ్ళొద్దు అనేటువంటిది హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. కానీ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పొద్దున్న వాళ్ళు పని చేసుకోవాలి, బాయికాడికి పోవాలి, చెలకాడికి పోవాలి, పొలం కాడికి పోవాలి, తప్పదు. కాబట్టి 12 గంటల లోపే ఆయన పనులు ఉంటే చేసుకోండి, 11:30-12 గంటల లోపు చేసుకోవాలి. తర్వాత సాయంత్రం ఉంటే చల్లబడ్డంగా చేసుకోండి అనేది అధికారులు చెప్తున్నట్టు మాట. కొంతమేర అందరూ అట్లనే పనిచేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో పని చేయనప్పుడు మాత్రం ఈ వడదెబ్బ తగ్గుతుంది, కొంతమంది చనిపోతున్నారు. ఆ వడదెబ్బ తగిలితే ఎట్లాంటి ఈ చర్యలు తీసుకోవాలి అంటే అది ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం మరణాలు కొంతమంది చనిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాణ నష్టం అనేది ప్రభుత్వం ఏం చేస్తే కొన్ని సూచనలు మాత్రమే చేస్తుంది. వాళ్ళు బయటకు పోతుందని చెప్తే బయటకు పోతే మాత్రం వడదెబ్బ తగిలి చనిపోయేటోళ్ళు చనిపోతూనే ఉంటారు. గత ఏడాది ఇందాక మనం చెప్తున్నట్టు పోయినాడనేది దాదాపు 500 మంది చనిపోయారు. సో ఈసారి మాత్రం కొంత తక్కువగా ఉన్నది. ఇది కొంత ప్రభుత్వం చెప్తున్నట్టు అనమాట, ప్రజలు వింటున్నారనేది కొంతమంది అధికారులు చెప్తున్నట్టు అనమాట సెక్రటేరియట్ లో. ఇది ప్రస్తుతానికి ఈ వడదెబ్బకు సంబంధించిన 171 మృతులకు సంబంధించినటువంటి అప్డేట్. రాధిక. రైట్ శ్రీనివాస్.